సిల్వలో నాకై కార్చిన యేసు రక్తము, సిల్వలో నాకై కార్చిన యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము, సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము, సంధి చేసి చేర్చును యేసు రక్తము, సంధి చేసి చేర్చును యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము, ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, సమాధానపరచును యేసు రక్తము, సమాధానపరచును యేసు రక్తము, సమస్యలన్నీ తీర్చును యేసు రక్తము, సమస్యలన్నీ తీర్చును యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, సంపూర్ణ శాంతినిచ్చును యేసు రక్తము, సంపూర్ణ శాంతినిచ్చును యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము,
నీతిమంతులుగా చేయును యేసు రక్తము. నీతిమంతులుగా చేయును యేసు రక్తము. దుర్నీతినంత బాపును యేసు రక్తము. దుర్నీతినంత బాపును యేసు రక్తము. యేసు రక్తము, ప్రభు యేసు రక్తము. యేసు రక్తము, ప్రభు యేసు రక్తము. నిబంధన నిలుపును యేసు రక్తము. నిబంధన నిలుపును యేసు రక్తము. యేసు రక్తము, ప్రభు యేసు రక్తము. యేసు రక్తము, ప్రభు యేసు రక్తము. అమూల్యమైన రక్తము యేసు రక్తము. అమూల్యమైన రక్తము యేసు రక్తము. సిల్వలో నాకై కాచిన యేసు రక్తము. సిల్వలో నాకై కార్చిన యేసు రక్తము. శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము. శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము. యేసు రక్తము, ప్రభు యేసు రక్తము. యేసు రక్తము, ప్రభు యేసు రక్తము. అమూల్యమైన రక్తము యేసు రక్తము. అమూల్యమైన రక్తము యేసు రక్తము. థ్యాంక్ యూ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఉదయకాల సమయంలో మీ అందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట యొక్క ప్రత్యేకమైన శుభం తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, జీవము కలిగిన మా దేవ, జీవాధిపతి పరిశుద్ధుడా, ఆశ్చర్యకరుడా, గొప్ప దేవుడా, యేసయ్యా మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం ప్రభా. గడిచిన రాత్రంతా కూడా ప్రభా మమ్మల్ని యొక్క కృప కలిగిన రెక్కల కింద కాచి కాపాడి భద్రపరిచిన దేవుడవు తండ్రి. ఇదిగో ప్రభా యొక్క వేకువ జామున తండ్రి మరొకసారి ప్రభా మేమందరం కూడా నీ వాక్యం చుట్టూ సమావేశమై ప్రభా ఇక కుటుంబ బలిపెట్టమని ప్రభా అనుదిన ధ్యానముల ద్వారా ప్రభా మా యొక్క దినమును మేము ప్రారంభించబోతుండగా మీ కృప మాకు దయచేయండి. నిత్యంగా ప్రభా నీకు స్తోత్రంలో రంగం మీదకి మీరు దిగిరండి నాయన. ఈ యొక్క వాక్య ధ్యానముల్లో మీరు మాతో మాట్లాడండి. ఈ ప్రభా నాయన నిత్యముగా ప్రభా మీ అందరము కూడా ప్రభా నీ వాక్యం ద్వారా సరిచేయబడి క్రమపరచబడి ఎత్తబడే విశ్వాసంలో ఉన్నతంగా ఎదిగే కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. సెప్టెంబర్ 17 వాల్యూమ్ 1 103వ కీర్తన మొదటి 3 వచనాలు చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. కరడు కరడును పిలుచుచున్నది అనేటువంటి వర్తమానం. కొంతకాలం క్రిందట ఉదాహరణకు 50 సంవత్సరముల క్రితము లేక 100 సంవత్సరముల క్రితము ఎవరైనా విద్యుత్తును గురించి లేక
విద్యుత్ లైట్లను గురించి అలాంటివి వస్తావని చెప్పినట్లయితే అతన్ని చూసి నవ్వేవారు. కానీ బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు ఒక గాలిపటం తీసుకొని దాని ఒక చివరన తాళపు చెవి పెట్టి ఆకాశంలో ఎగరవేయుటకు వెళ్ళాడు. ఎందుకనగా ఆ మెరుపు మెరిసినప్పుడు అది వెలుగు ఇస్తుందని, అతని లోపల ఉన్నది ఏదో చెప్పినది కాబట్టి వారు కొంత సమయం తీసుకున్నారు. అది స్థిర విద్యుత్ అని అతడు గ్రహించాడు. అతడు దానిని సీసాలో పెట్టాడు. పాఠశాల విద్య చదివిన వారికి ఈ సంగతులు తెలుసు. అతడు దాన్ని సీసాలో పెట్టినప్పుడు నేను దాన్ని పట్టుకున్నాను అని బిగ్గరగా అరిచాడు. అతడు దాన్ని కలిగి ఉన్నాడు, కానీ అతడు కలిగి ఉన్నదేమిటో అతనికి తెలియదు. ఈరోజు అనేక మంది క్రైస్తవులు అదే రీతిగా ఉన్నారు. అతడు రక్షించబడిన తర్వాత, యేసుని పాపములను క్షమించిన తర్వాత నేను దానిని పొందుకున్నాను అని నీవు చెప్తావు, కానీ నీవు ఏమి పొందుకున్నావో నీకు తెలియదు. నీ స్థితి కూడా బెంజమిన్ ఫ్రాంక్లిన్ వలె ఉన్నది. కానీ తర్వాత దేవుడు ఏం చేశాడు? ఆయన లోకమునకు విద్యుత్తును పరిచయం చేయబోతున్నాడు. దానికి బెంజమిన్ ఫ్రాంక్లిన్ను ఎన్నుకున్నాడు. తర్వాత ఆయన థామస్ ఎడిసన్ అనే వ్యక్తిని ఎన్నుకున్నాడు. నేను దాన్ని పొందుకున్నాను అన్న దానితో అతడు సంతృప్తి చెందలేదు. కాబట్టి థామస్ ఎడిసన్ అలసట లేకుండా రాత్రింబగళ్ళు వేలాది వైర్లను పరీక్షించాడు. అతడు ఒక వైరును ప్రయత్నించాడు. అది దాని మీద పనిచేసేది కాదు. ఆ వైరు ద్వారా అతడు విద్యుత్తును ప్రవహింపచేయలేకపోయాడు. అతడు మరొక దానిని ప్రయత్నించాడు. అతడు ఓడిపోయాడా? ఖచ్చితంగా కాదు. అతడు ఓడిపోలేదు. అది వెలుగుతుందని అతని లోపల ఏదో అతనితో చెప్పుచున్నది. అతడు తన హృదయం అంతటితో దానిని విశ్వసించాడు. అతడు ఆ విధంగా విశ్వసించినట్లయితే అది జరగవలసి ఉన్నది. కరడును పిలుచుచున్నప్పుడు దానికి జవాబు ఇచ్చుటకు మరొక కరడు ఉండవలసి ఉన్నది. వెలుగునిచ్చుటకు ఏదో కావలసి ఉన్న ఒక కప్పు కాఫీ బ్రెడ్తో అతడు రాత్రంతా పనిచేశాడు. ఒక తీగ పని చేయకపోతే ఈరోజు అనేక మంది క్రైస్తవులు నిరుత్సాహపడినట్లు అతడు నిరుత్సాహపడలేదు. గొప్ప యెహోవా దేవుని విశ్వసించున్న క్రైస్తవులము అది చెప్పుకొనుచున్న మనము సిగ్గుపడవలసి ఉన్నది. ఆయన మనకిచ్చిన వాగ్దానములు మరియు ఆయన మన కొరకు ఇచ్చిన ఈవులను ఒక చిన్న నిరుత్సాహం కలగగానే వాటిని మనం త్రోసివేస్తున్నాం. కానీ థామస్ ఎడిసన్ అలా చేయలేదు. అది వెలుగునిస్తుందని అతడు నమ్మాడు. అతడిని పిచ్చివాడిని పిలిచినా అతడు ఆపలేదు. అది వెలుగునిస్తుందని అతడు నమ్మాడు. దానిని నిరూపించే వరకు అతడు ప్రయాసపడ్డాడు. ఆ విధంగా అతడు లోకమునకు విద్యుత్తును ఇచ్చాడు. మంచిది, విద్యుత్ ఎల్లప్పుడూ ఇక్కడే ఉన్నది. మనం ఎల్లప్పుడూ విద్యుత్తును కలిగి ఉన్నాము. కానీ బెంజమిన్ ఫ్రాంక్లిన్ మరియు థామస్ ఎడిసన్ వచ్చే వరకు దాని గురించి మనకు ఏమీ తెలియదు. వాల్యూమ్ 2 మత్తయి సువార్త 20వ అధ్యాయము 1-7 వచనాలు. ఎలాగనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానిని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దున బయలుదేరి దినమునకు 1 దేనారము చొప్పున పనివారితో ఒడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. తర్వాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి సంత వీధిలో ఊరక నిలిచిన మరికొందరిని చూచి, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి, ఏమి న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పగా వారును వెళ్ళిరి. దాదాపు 12 గంటలకును 3 గంటలకును అతడు మరలా వెళ్ళి అలాగు చేశాను. తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచి ఉండగా చూచి, ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరకనే నిలిచి ఉన్నారని వారిని అడుగగా వారు ఎవడును మమ్మను కూలికి పెట్టుకొనలేదనిరి. అందుకతడు, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడనెను. ప్రశ్నలు మరియు జవాబులు అనేటువంటి వర్తమానం. సజీవ దేవుని ముద్ర ఏమిటి? ఓ ప్రపంచము ఈరోజు అది ఒక పెద్ద వివాదముగా ఉన్నది. కొంతమంది అది విశ్రాంతి దినమును ఆచరించుట అని చెప్పుదురు. మరికొందరు అది చేయుట ఇది చేయుట అని చెప్పుదురు. కానీ పరిశుద్ధ గ్రంథము దేవుని ముద్ర పరిశుద్ధాత్మ అని చెప్పుచున్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30లో దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు అని చెప్పుచున్నది. చూసారా? సరే, మంచిదే, అది పరిశుద్ధాత్మ. తర్వాత ఏమిటి? ఇప్పుడు చూడండి,
దీన్ని గురించి ఆలోచించినప్పుడు నా హృదయం గంతులు వేస్తుంది. ఆయన చెప్పెను, నలుదిక్కులా గాలిని బిగపట్టుము. మరొక మాటలో, మా దేవుని సేవకులను వారి నొసళ్ల మీద ముద్రించు వరకు. సేవకులు యూదులు. యోహాను తిరిగి చూచి 144,000 మంది ముద్రించబట్టం నేను చూశాను అని చెప్పాడు. మరియు ఆ గాలులు ప్రారంభమయ్యాయి. అవి భూమిని కప్పును. మొదటి ప్రపంచ యుద్ధంలో హర్మెగెద్దోను యుద్ధం సంభవించును. యేసు ప్రజలతో దాని గురించి మాట్లాడాను. ఆయన చెప్పాను, కొందరు 1 గంటలో వచ్చారు, మరికొందరు 11 గంటలకు వచ్చారు. నిజమైన ఆత్మీయులు ఆ వరుసల మధ్యలో చదువుతారు. ఎందుకనగా నేను ఇక్కడ నుండి త్వరగా ముందుకు పోవాలి. చూడండి, చివరి గంటలో కొందరు వచ్చారు. మొదటిగా వచ్చిన వారు 1 దేనారం పొందుకున్నారు. తర్వాత వచ్చిన వారు దేనారము పొందుకున్నారు. 11 గంటలకు వచ్చిన వారు మొదటి వారి వలె దేనారము పొందుకున్నారు. అది నిజమేనా? ఇప్పుడు గమనించండి, యూదులు మైలురాళ్ళు. ఆయనను మనం వెంబడిస్తున్నామా? మొదటి ప్రపంచ యుద్ధం వచ్చినప్పుడు అది ప్రతి యూదుడిని తీసుకునిను. వారు అన్ని దేశాలకు చెదిరిపోయారు. ఈరోజు మొదటిగా అడిగిన లేఖనం వలె ఆయన వారిని సమస్త దేశములకు చెదరగొట్టెను. ఇప్పుడు అన్ని వైపుల నుండి యెరూషలేమునకు గాలులు వీస్తున్నాయి. ప్రపంచ యుద్ధం. ఆయన చెప్పాను, ఆగండి, దేవుని దాసులకు ముద్ర వేయ వరకు ఆపండి. మేము వారందరినీ సమస్త దేశముల నుండి పోగు చేయుచున్నాము. అన్ని చోట్ల నుండి వారిని లోపలికి తెస్తున్నాము. ఎందుకనగా 144,000 మందిని ముద్రించుటకు వారందరినీ లోపలకు తీసుకురావాలి. మొదటి ప్రపంచ యుద్ధం ఆ సంవత్సరం 11వ నెల. ఆ 11వ నెలలో 11వ దినమున 11వ గడియ ఆగిపోయింది. అప్పుడు 11వ గంటలోని ప్రజలు లోపలికి వస్తారు. యూదులకు చివరి పిలుపు. పెంతెకోస్తు దినమున వారు పొందిన అదే పరిశుద్ధాత్మను వారు తిరిగి పొందుతారు. అదేవిధంగా బాప్తిస్మం పొందుతారు. 11వ గంటలోని ప్రజలు వస్తున్నారు. ఆమేన్. వాల్యూమ్ 3, 112వ కీర్తన, మొదటి 4 వచనాలు. యెహోవాను స్తుతించుడి. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. కలిమియు సంపదయు వాని ఇంట నుండును. వాని నీతి నిత్యము నిలుచును. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు. వెలుగును ప్రసరింపచేయగల ఒక ఆయన ఇక్కడ ఉన్నాడు అనేటువంటి వర్తమానం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. బహుశా అది 100 కోట్ల సంవత్సరములు కావచ్చును, లేక ఏదైనా కావచ్చును. ఆయన దానిని ఎలా చేశాడో ఆయనకు తెలుసు. దానిని నేను తెలుసుకొనవలసిన అవసరం లేదు. కానీ భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉన్నది, మరియు భూమి మీద జలములు కమ్మి ఉన్నవి. దేవుడు జలముల మీద సంచరిస్తూ వెలుగు కలుగునుగాక అని పలికెను. సూర్యుడు మరియు సమస్తమును అంతకుముందే ఉనికిలో ఉన్నవని నేను నమ్ముచున్నాను. చంద్రుడు గురించి ఆదికాండం 3లో వివరించబడింది. ఇక్కడున్న ఈ ప్రపంచమును మనం ఉపయోగించుకొనబోచున్నాము. భూమి మీద పొగమంచు కమ్మి ఉండటం వలన అంతా అంధకారముగా ఉన్నది. మరియు దేవుడు వెలుగు కలుగునుగాక అని పలికెను. అంధకారము తొలగిపోయినది, మేఘములు లేని ఆకాశము కనిపించినది. దేవుడు తన కార్యములను జరిగించే విధానము అది అని నమ్ముచున్నాను. పరిశుద్ధ గ్రంథములో తర్వాత వచనము 4వ వచనములో ఈ విధంగా చెప్పబడింది. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. దేవుని యొక్క వాక్యము ఎల్లప్పుడూ చీకటిలో నుండి వెలుగును వేరుపరుస్తుంది. చూసారా, వెలుగును చీకటిని వేరుపరిచినది దేవుని యొక్క వాక్యమే. దేవుడు ఎల్లప్పుడూ అదే కార్యము చేయను. ఆయన దేనినైనా ఉపయోగించుటకు ముందుగా, ఆయన అపాత నక్షత్రమును లేదా ఈ ప్రపంచమును ఉపయోగించుటకు ముందుగా ఆయన చీకటిని వెలుగును వేరు చేసెను. ఆయన ఒక గుంపు ప్రజలను ఉపయోగించుకొనుటకు సిద్ధపడినప్పుడు ఆయన వెలుగును చీకటిని వేరు చేయును. ఆయన ఒక వ్యక్తిని వాడుకొనుటకు సిద్ధపడినప్పుడు ఆయన వెలుగును చీకటిని వేరుపరచును. చూసారా, వెలుగు దేవుని ద్వారా కలుగుతుంది. గుర్తుంచుకొనండి, ఆయన పలుకబడిన వాక్యము ద్వారా వెలుగు కలిగినది. దేవుని వాక్యము చెప్పినది వెలుగు కలుగునుగాక. వెలుగు లేని సమయంలో పలికినది. చీకటి నుండి వెలుగును వేరుపరచుటకు ఆయన వెలుగును పంపాడు. సూర్యుడు ప్రకాశించుటకు ఆయన వాక్యం యొక్క ఆజ్ఞ ఆకాశమును నిర్మలము చేసెను.
ఈ దినము ఆయన వాక్యము సమస్తమైన అవిశ్వాస వాతావరణములను పారద్రోలును. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా గొప్ప దేవుడా యేసయ్యా మీకు స్తోత్రములు. ఉదయకాల సమయమందు నాయన మేము ధ్యానించినటువంటి నాయన ప్రభా ఈ అంశాలను బట్టి నీకు స్తోత్రములు తండ్రి. నాయన నిత్యముగా ప్రభా మీ కృప మాకు దయచేయండి ప్రభా. వెలుగు కలుగును గాక అని పలికిన దేవుడవు నాయన, వెలుగును చీకటిని వేరుపరిచే దేవుడవు నాయన, ప్రతి అవిశ్వాస వాతావరణమును మా నుండి పారద్రోలే దేవుడవు ప్రభా. మీ కృపను మేము వేడుకుంటున్నాం తండ్రి. ఉదయకాల సమయం ఉంది, మీ కృప మాకు దయచేయండి నాయన. ఇదిగో ప్రభా, ఎంతమంది అయితే నాయన ఇక వాక్యము ధ్యానములు వినుచున్నారు, ఈ గడియ వర్తమానాన్ని వింటున్నారు, నిశ్చయంగా ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి, మీ కృప దయచేయండి, ఎత్తబడి విశ్వాసం మాకు దయచేయమని మరొకసారి మమ్మల్ని అందరినీ మీ కృపాసలకు సమర్పిస్తూ ఈ ప్రభా ఈ దినకాలపు దీవెనలతో మమ్మల్ని నింపమని స్తుతి మహిమ గంత ప్రభువులు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు అందరినీ కూడా దీవించును గాక. ఆమేన్.